హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి సాఫ్టెక్. లాస్ట్ వీడియోస్లో మనం హెడర్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. మనం ఈరోజు ఫోటో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన డాష్బోర్డ్ కదా. ఇలా డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మనకి టెంప్లెట్స్లో థీమ్ బిల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ థీమ్ బిల్డర్ మీద క్లిక్ చేయండి. నిన్న మనం హెడర్ క్రియేట్ చేసాం కదా, ఈరోజు మనం ఫోటో క్రియేట్ చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేయండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ ఫస్ట్ ఫోటో అని చూపిస్తుంది కదా, యాడ్ న్యూ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటోకి కూడా నేమ్ ఇవ్వాలి. ఫోటో అని క్రియేట్ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫోటో క్రియేట్ చేయడానికి క్యాన్వాస్ ఓపెన్ అవుతుంది. మన ఫోటో క్రియేట్ చేయాలంటే మనకి ఫోటోలో మెయిన్లీ 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో ఫస్ట్ మనం లోగో పెట్టుకుంటాం. లోగో ఈక్వల్ టు వన్ ఆఫ్ ఇమేజ్ని డ్రాగ్ చేయండి. దీంట్లో నాకు లోగో కావాలి. ఫోటోలో కూడా లోగో పెట్టుకోవచ్చు మనం. తర్వాత దాని కింద సమ్ టెక్స్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ఇలా టెక్స్ట్ ఎడిటర్ తీసుకోవాలి. ఈ లోగో సైజ్ నాకు ఎంత వద్దు, చాలా చిన్నగా కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకి ఈ సెక్షన్లో మన పేజెస్ క్రియేట్ చేసాం కదా, వాటన్నిటిని ఫోటో నుంచి హ్యాండిల్ చేయాలంటే క్విక్ లింక్స్ అని ఆప్షన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను హెడ్డింగ్ ఇస్తున్నా క్విక్ లింక్స్ అని పెట్టడానికి. దాన్ని క్విక్ లింక్స్, ఈ క్విక్ లింక్స్ అనే సైజు నేను కొద్దిగా రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఒక 25 పెడదాం అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ మనకి ఐకాన్ లిస్ట్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని డ్రాగ్ చేసుకోండి. ఇలా వీటిలో నాకు ఆ పేజెస్ నేమ్స్ కావాలి. లైక్ హోమ్, వీటికి ఐకాన్కి నేను ఒక సింబల్ కూడా మారుదాం అనుకుంటున్నా. ఐకాన్కి నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, ఈ సింబల్ కావాలి. తర్వాత అబౌట్ us, దీనికి కూడా లోగో మారుస్తున్నా. ఐకాన్ ఇది. దెన్ ఆఫ్టర్ బ్లాగ్, దీనికి కూడా ఐకాన్ మారుస్తున్నా. నాకు ఇలా 3 వచ్చాయి కదా, నాకు ఇంకోటి కూడా కావాలి. దానికి ఏం చేయాలి, ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డూప్లికేట్ చేస్తే మనకి ఇంకోటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ us, దీనికి కూడా ఐకాన్ చేంజ్ చేయాలి నాకు. ఓకేనా ఫ్రెండ్స్. వీటి హోమ్ పేజ్ని హెడర్ దాకా వెళ్ళి యాక్సెస్ చేయకుండా మనకి ఇక్కడ లింక్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ హోమ్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ హోమ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆ పేజ్ లింక్ అనేది యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఇలా చేస్తే ఆ హోమ్ పేజ్ URL అనేది ఇక్కడ మనకి యాక్సెస్ అవుతుంది. అలాగే అబౌట్ us, ఒక త్రీ లెటర్స్ టైప్ చేసినా కానీ మరి ఆ పేజ్ లింక్ అనేది యాక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఇది కాంటాక్ట్ us. ఇలా పేజ్ URL అనేది ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ సెక్షన్లో అడ్రస్ కావాలనుకుంటున్నాను నేను. దానికి కూడా ఒక హెడ్డింగ్ తీసుకోవాలి. అడ్రస్, దీంట్లో కూడా నేను ఐకాన్ లిస్ట్, దీనికి ఫస్ట్ నాకు లొకేషన్ కావాలి. నా లొకేషన్ SR నగర్, హైదరాబాద్, మా ఆఫీస్ లొకేషన్. దీనికి కూడా నాకు ఈ సింబల్ కావాలి, ఈ ఐకాన్ కావాలి. ఇలా పెట్టుకోవచ్చు.
లేదు, నీకు లొకేషన్ మ్యాప్ కావాలంటే ఇక్కడ మీకు మ్యాప్ అని కొట్టండి. ఇక్కడ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ లొకేషన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ నాకు జీమెయిల్ కావాలి. జీమెయిల్కి ఐకాన్ నేమ్ ఎన్వలప్ అని ఉంటుంది. ఇలా ఈ జీమెయిల్ని cvsoftech@gmail.com. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు లాస్ట్లో ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్కి ఇక్కడ ఫోన్, ఇక్కడ ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తున్నా. ఇలా మన అడ్రస్లో మనకి లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు, మన జీమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు, ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ ఈ లాస్ట్ సెక్షన్లో నాకు సోషల్ అకౌంట్స్ కావాలి. దానికి కూడా ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఇలా సోషల్ మీడియా, ఇక్కడ సోషల్ మీడియా అంటే సోషల్ అకౌంట్స్ అని మనకి ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. ఇలా దీంట్లో మనకి ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉంది కదా, నాకు ఇంకోటి కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని యూట్యూబ్ తీసేసి నాకు ఇక్కడ లింక్డ్ఇన్ కావాలి. ఇక్కడ లింక్డ్ఇన్ని సెర్చ్ చేస్తే లింక్డ్ఇన్ వస్తుంది. ఇలా వీటిని సైజు కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా స్టైల్స్లోకి వచ్చి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫూటర్లో మనకి కాపీరైట్ అని ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. కాపీరైట్ని కూడా మనం ఎలా పెట్టుకోవాలంటే ఇంకో సెక్షన్ తీసుకొని దీంట్లో ఒక టెక్స్ట్ ఎడిటర్ వేయండి. మనం వెబ్సైట్ చేసేటప్పుడు ఎవరికైనా సంథింగ్ మన వెబ్సైట్ నుంచి చేసేటప్పుడు దాంట్లో మనకి కాపీరైట్ అని పెడతాం, మన వెబ్సైట్ని రెఫర్ చేసినట్టు. లైక్ ఇది మా వెబ్సైట్ నుంచి, దాన్ని కాపీ చేసి చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఈ ఫూటర్లో కాపీ చేసి పెడతాను. ఇది నాకు లెఫ్ట్లో ఉంది కదా, మిడిల్లో రావాలి. ఇలా దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా నాకు రెడ్ కలర్ కావాలి, రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఆఫ్టర్ యూ కెన్ క్లిక్ ద పబ్లిష్. ఇక్కడ మనకి లాస్ట్లో ఇక్కడ యాడ్ కండిషన్ ఉంటుంది కదా, హెడర్లో చెప్పినట్టు ఇక్కడ కూడా ఈ కండిషన్ అనేది యాడ్ చేయాలి. ఎంటైర్ వెబ్సైట్ అనేది ఫోటో కావాలి మనకి. ఇక్కడ మనకి సేవ్ అండ్ క్లోజ్ అని కొడితే ఇది ఆల్ ఓవర్ ఈ ఫోటో మొత్తం ప్రివ్యూ చేసి చూస్తే మనకి వెబ్సైట్ మొత్తం మీద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఎలా వెళ్తాయో నేను నెక్స్ట్ వీడియో చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో మనం బాడీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.